సద్గురు సాయినాథ్ మహారాజ్ అన్న ప్రసాద సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ భగవాన్ సత్యసాయిబాబా శతజయంతి వేడుకల సందర్భంలో పండుగ వాతావరణంలో 2 పూటల నిత్య అన్నప్రసాద కార్యక్రమం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కొనసాగుతోంది. ఈరోజు అన్నదాతలుగా లలితా జ్యువెలర్స్ మరియు వై. శివారెడ్డి పావని హాస్పిటల్స్ వారు ఉదారంగా సహకరించారని నిర్వాహకులు తెలిపారు. అలాగే వారు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో జి. ఏ. చంద్రశేఖర్, బి. రవికుమార్, బి. దామోదర్ గుప్తా, బి. రామకృష్ణారెడ్డి, ఎం. ఓబులపతి, బి. నబీ రసూల్, ఎస్. సుబ్బారావు, ఎం. కిష్టప్ప తదితర కమిటీ సభ్యుల సేవలతో ఈ నిత్య అన్నదానం నిరంతరం కొనసాగిస్తామని తెలియజేశారు. అదేవిధంగా ఇంకా దాతలు ముందుకు వస్తే మరింత మందికి అన్న ప్రసాద కార్యక్రమాన్ని విస్తరించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలను కూడా చేపడతామని నిర్వాహకులు వెల్లడించారు. 23/11/20 తేదీన ఉదయం 10 గంటలకు సద్గురు సాయినాథ్ మహారాజ్ అన్న సేవా కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఏర్పాటు చేయడమైనది. ఈ దినము పుట్టపర్తి సాయిబాబా గారి పుట్టినరోజు శుభదినమున అన్న కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. అన్న వితరణ దాతలు కిరణ్ శ్రీనివాసులు, బెంగళూరు గోకుల శ్రీరామచంద్రమూర్తి గురువు గారు, కె నాగానంద సుందర ప్రసాద్ అనంతపురం వాస్తవ్యులు. అన్నదాతలకు ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని బాబాను కోరుతున్నాము. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ఓం సాయి శ్రీ సాయి నమః, ఓం సాయి శ్రీ సాయి నమః, ఓం సాయి శ్రీ సాయి నమః, ఓం సాయి శ్రీ సాయి నమః. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఈ అన్నదాన కార్యక్రమం అక్టోబర్ 2, 10, 20 తేదీన ప్రారంభించడమైనది. అన్నదాత సహకారంతో బాగానే చెబుతున్నారు. లలితా జ్యువెలర్స్, వై. శివారెడ్డి, పావని హాస్పిటల్ గారు ఈ అన్నదానానికి మాకు సహకరించినారు. అన్నదాతలకు ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని బాబాను కోరుతున్నాము. అన్నదాతలు ఇంకా సహకరిస్తే దీనికంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపడతామని కార్యకర్తలకు తెలుపుతున్నాము. ఈ కార్యకర్త కమిటీ సభ్యులందరూ పాల్గొంటున్నారు. ఈ కమిటీలో అందరూ అంతా పెద్దోళ్ళు, అంతా రిటైర్డ్ అయిన వాళ్ళే ఉన్నారు. అంతా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ దీంట్లో ఉన్నారు. వీళ్ళందరికీ మా కృతజ్ఞతలు. మేమంతా 8 మంది ఇది ఏర్పడి ఈ అన్నదానాన్ని స్టార్ట్ చేసినాము. ఇంకా ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి మాకు సహకరిస్తే దీన్ని ఇంకా పెద్దగా చేస్తామని కోరుతున్నాం. పొద్దున్న 10 గంటల నుంచి 11 గంటలు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు రోజు డైలీ చేస్తున్నాము అన్నదానము. వీళ్ళందరూ సహకరించినందుకు మా కృతజ్ఞతలు. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. మిత్రులారా, అనంతపురం నగర ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, ఈరోజు ఈ అన్నదాన సేవా కార్యక్రమం అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం చేశాము. అంతా రిటైర్డ్ ఎంప్లాయీసే. ఈ రిటైర్డ్ ఎంప్లాయీసే తలాంతి చేసుకొని మేము సంఘంగా ఏర్పడి అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 10 నుంచి 11, సాయంత్రం 4 నుంచి 5 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాము. మాకు సహకరిస్తున్నటువంటి దాతలు వాళ్ళందరికీ మా అందరి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని అనంతపురం నగర ప్రజలు మరింతగా ప్రోత్సహిస్తే ఈ కార్యక్రమాన్ని ఇంకా కొన్ని ఏళ్ల కాలం మేము ముందుకు వచ్చి నడపడానికి అవకాశం లభిస్తుందని కృతజ్ఞపూర్వకం మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మిత్రులారా, అనంతపురం నగర ప్రజలారా, దయచేసి సహకరించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని బాబా గారు చెప్పారు. అందువల్ల గత చాలా రోజుల నుంచి మా కమిటీ సభ్యులందరూ ఇక్కడ ప్రతిరోజు ఉదయం సాయంకాలం అన్నదానం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా గ్రామీణ ప్రాంతాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే చాలా పేదవారు. ఆ పేదవారికి అన్నదానం చేసినందువల్ల వాళ్ళు చాలా సంతృప్తిగా ఉంటారు. ఈ కార్యక్రమంలో చాలామంది అనంతపూర్ ప్రజలు సహకరిస్తున్నారు. వారందరికీ కమిటీ తరఫున మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఇలాగే మిగతా ప్రజలంతా ముందుకొచ్చి మాకు సహకరిస్తే ఇలా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి మాకు అవకాశం ఉంది. మేమంతా వయసు మీరిన వాళ్ళమే, ఆల్ ఆర్ సీనియర్ సిటిజన్స్. అందువల్ల ఓన్లీ సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుతున్నాము. సహకరించిన వారందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓం సాయిరామ్.